Hello, hi everyone. It is of the non-spoiler movie review Matka, starring by Varun Tej, Meenakshi Chaudhary, director by Karun Kumar. ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి అయితే కొద్దిగా బాగుండొచ్చేమో కానీ నార్మల్ ఆడియన్స్ కి అయితే అంత పెద్దగా వర్కౌట్ అవ్వదు గైస్. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ లైన్ ఏం కొత్తది కాదు, రొటీన్ గ్యాంగ్ స్టోరీ, అండర్ వరల్డ్ అదే క్రైమ్ స్టోరీ ఉంటుంది. నాకైతే ఈ మూవీ అంత పెద్దగా ఏం నచ్చలేదు. ఎందుకు ఏమి ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకోసం మరెన్నో చేస్తుంటాను. ఇక ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ 1917లో ఒక వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చి నేరస్తుడుగా మారి జైలుకు వెళ్తాడు. జైలు నుండి బయటకు వచ్చి బిజినెస్ పని మీద ముంబైకి వెళ్తాడు. అక్కడ మట్కా అనే ఆటను కనిపెడతాడు. అతి తక్కువ కాలంలో ఈ ఆటను దేశం అంతా వ్యాపించి కోట్లాది రూపాయలు సంపాదిస్తాడు. ఈ ఆటతో దేశ ఆర్థిక వ్యవస్థను సైతం కుప్పకొల్చేస్తాడు. ఎంత అంటే ఇండియా గవర్నమెంట్ సైతం ఈ ఆటను చూసి షాక్ అయ్యేంత విధంగా ఎంతోమంది ఈ ఆటతో ఆర్థికంగా దెబ్బతింటారు. టెక్నాలజీ లేని కాలంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఆటను ఏ విధంగా ఆడించారు, అండర్ వరల్డ్ని ఏ విధంగా కంట్రోల్లోకి తీసుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్కి వస్తే 1950 నుంచి 1980 వరకు జరిగే సెట్టింగ్ కానీ, కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ, అలాగే ఓల్డ్ బిల్డింగ్స్ కానీ 19స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్ అని కూడా చెప్పవచ్చు. ఇక ఈ మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథే అని చెప్పవచ్చు. ఈ కథ 19స్లో జరుగుతున్నప్పటికీ ఈ మూవీ కూడా 19లోనే తీవలసి ఉండాల్సింది, కానీ ఇప్పుడు తీశారు. ఈ మూవీలో బోరింగ్ నరేషన్, అన్ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, చాలా స్లోగా అయితే మూవీ వెళ్తూ ఉంటుంది. ఇది ఈ మూవీకి చాలా పెద్ద మైనస్ పాయింట్. ఇక ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటే ఇది పర్సనలీ నా ఒపీనియన్ 5/2.4. మన మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మూవీ రివ్యూస్ మీకోసం మరెన్నో చేస్తుంటాను.